బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెబ్బేర్ దగ్గర ఒక ఆర్టీసీ బస్సు బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఒకసారి క్షతగాత్రులను ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడికి సహాయ చర్యలు చేపట్టడానికి అక్కడికి పోలీసులు అలాగే సిబ్బంది చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూడొచ్చు. రైట్ సైడ్ బాక్స్లో దీనికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. ఎస్, దీనికి సంబంధించి మా ప్రతినిధి మరింత అప్డేట్ ఇవ్వడానికి శివాజీ మరి కాసేపట్లో రాబోతున్నారు. పెబ్బేరు దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను పెబ్బేరుకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో మరి చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఇటు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. బస్సు మరి ఇక్కడ కర్నూలు నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మరి బస్సులో మొత్తంగా 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు దర్యాప్తుని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ అందుబాటులో ఉన్నారు. శివాజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాజీ, చెప్పండి, అసలు ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది అండ్ ఇప్పుడు ఆ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి శివాజీని అందుబాటులోకి రాబోతున్నారు. ప్రమాదానికి గల కారణాలపైన పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తును నిర్వహిస్తున్నారు. మనం రైట్ సైడ్ బాక్స్లో ఆ బస్సుకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. బస్సు ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. చూడండి, రోడ్డు డివైడర్ పైన ఆ బస్సు కనిపిస్తుంది. మరి ఏంటి ఈ ఘటనకు గల కారణం ఏంటి అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రయాణికులని చూడండి, పోలీసు వాహనంలో కూడా ఆ ప్రయాణికులను ఎక్కించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకున్నారు. హైవే పైన డివైడర్ పైన మధ్యలో పడిపోయిన బస్సుకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి, ముందు అద్దం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ప్రయాణికులు కూడా అందులోంచి పడిపోయిన బస్సులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కింద రోడ్డు పక్కన కొంత విశ్రాంతి తీసుకొని కొంత ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్లో మనం స్థానికంగా ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. పోలీసు వాహనాల్లో తరలిస్తున్నారు. అలాగే మిగతా ప్రయాణికులను కూడా హాస్పిటల్స్కి సంబంధించి అంబులెన్స్లో తరలించడం జరుగుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివాజీ అందుబాటులో ఉన్నారు. శివాజీ, చెప్పండి, ఏ సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది అండ్ ప్రయాణికుల పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది? దీని ఒక డౌట్, ఇప్పుడు వాయిస్ వినిపిస్తలేదన్నా? రైట్ శివాజీ, ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అండ్ ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? వనపర్తి జిల్లాలో పెబ్బేరు జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి పైన ఉదయం 8 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా బోల్తా పడినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే సమీపంలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా సమీపించి అక్కడ బస్సు బోల్తా పడంతో ఆ బస్సును ఒక్కసారిగా సహాయక చర్యలు పాల్గొని వెంటనే ప్రయాణికులకు అందరికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి కనబడ్డది. మరోవైపు కూడా అక్కడ ఆ బస్సులో 61 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి బస్సు బ్రేకులు ఒక్కసారిగా పడకపోవడంతో ఫెయిల్ కావడంతో కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ బస్సు ఈ బ్రేకులు ఫెయిల్ కావడంతో కూడా ఎక్కడోసారి ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ కూడా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుని చెప్పేసి డ్రైవర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బస్సులో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నారు. అక్కడ అందరికీ కూడా స్వల్ప గాయాలు అయినాయి. వెంటనే ఎక్కువగా గాయాలైనటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వెంటనే అక్కడ ఈ ప్రమాదంలో ఎవరికి కూడా అతి తీవ్రమైనటువంటి గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తప్పించేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెంటనే వనపర్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి వెంటనే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ప్రమాదం నుంచి వెంటనే ఆసుపత్రికి నేరుగా తరలించినటువంటి పరిస్థితి కావడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ కూడా
ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పేసి కూడా చెప్పొచ్చు. మరోవైపు కూడా ఒక్కసారిగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు 16 మందికి పైగా ప్రయాణించడంతో కూడా ప్రమాదమే తప్పిందని చెప్పేసి కూడా అందరూ ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. మేజర్ గా అక్కడ ఆ యొక్క బస్సు బోల్తా పడడంతో 4 మంది ప్రయాణికులు మాత్రము సీట్ల కింద విరుక్కుపోవడంతో అక్కడ స్థానికులు అవరే రహదారి పైన ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల సహకారంతో కూడా ఆ ప్రయాణికులని వెంటనే చిక్కుకున్నటువంటి ప్రయాణికులను బయటికి తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ బస్సులో ఉన్నటువంటి 16 మందికి పై కూడా ఎలాంటి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో కూడా ఒక్కసారిగా ప్రాణాలు పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఈ యొక్క ప్రమాదంతో కూడా ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మిగతా ఆర్టీసీ బస్సు పైన కేసు నమోదు చేసుకుని దీనికి ప్రమాదం గల కారణాలు ఏంటి, బ్రేకులు ఫెయిల్ అయినాయా లేదంటే డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యమా అని చెప్పేసి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కళ్యాణ్. రైట్ శివాజీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఆ బస్సుకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం కదా. హైవే పైన మరి అతివేగంగా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బ్రేక్స్ ఫెయిల్ అవ్వడంతో, బ్రేక్స్ పనిచేయకపోవడంతో మరి ఇతర వాహనాలని దేని ఢీకొట్టకుండానే ఒక్కసారిగా ఆ బస్సు పల్టీలు కొట్టి మరి ఆ హైవేలోని ఆ డివైడర్ పైన పడిపోయిన సందర్భం కనిపిస్తుంది మనకి. మొత్తానికైతే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణికులందరూ కూడా ప్రస్తుతానికి కొంత గాయాల పాలయ్యారు. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు వారందరినీ కూడా తరలించడం జరిగింది. కానీ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాలు కోల్పోవడం కానీ అలాంటి పరిస్థితులు నెలకొనలేదు. మరోపక్కన ఒక్కసారి మనం చూస్తే దీనికి సంబంధించి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా అక్కడికి స్థానికంగా మరి అదే దారిలో వెళ్తున్న సమయం కావచ్చు మొత్తానికైతే అక్కడికి చేరుకుని హుటాహుటిన ప్రయాణికులందరినీ పోలీసు వాహనంలోనే వారందరినీ ఆసుపత్రికి తరలించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రయాణికులు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ప్రయాణికులందరూ కూడా గాయపడ్డ వాళ్ళందరూ కూడా ఆ డివైడర్ పక్కనే వాళ్ళందరూ కూడా కొంత అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ బస్సు లోపల కూడా మనం చూడొచ్చు ఆ ప్రయాణికులకు సంబంధించిన వస్తువులు కానీ అవన్నీ కానీ చెల్లా చెదురైపోయినాయి. సహాయక చర్యలు చూడండి, పోలీసులు అలాగే కొంతమంది సహాయక చర్యలను చేపడుతున్నారు. అక్కడ ఆ బస్సులో ఉన్న వ్యక్తులను ఒక్కొక్కరిని బయటికి వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, రాడ్లు కొంత గాయాల పాలయ్యి అక్కడ రక్తపు మరకలు లాగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్గా మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఒక దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అయినా కూడా మొత్తానికైతే ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడం, అలాగే ఆ బస్సుని కూడా కొద్దిగా పక్కకి జరిపే ప్రయత్నం చేస్తున్నారు. బస్సులో ఒక 4 మాత్రం తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఇంకా దానికి సంబంధించి అప్డేట్ రావాల్సి అయితే ఉంది. మొత్తం మీద పోలీసు వాహనంలోనే ప్రయాణికులను తరలిస్తున్నారు. చూడండి, వాళ్ళ బట్టలు చినిగిపోయాయి, కొంత